నా ఐదోతనాన్ని నాకు దూరం చేసి నా బ్రతుకునిలా దిష్టిబొమ్మను చేసిన ఆ శిరీష నాశనమైపోవాలని వెళ్ళిన ప్రతి చోట కోరుకుంటాను. అయినా నేనంటే గిట్టనంత మాత్రాన శిరీష అంటే గిట్టకపోవడానికేముంది? శిరీష లాంటి మంచమ్మాయి మా అన్నయ్య భార్య కావాలి గాని అంతకన్నా అదృష్టమా? అమ్మా అమ్మా బాస్, ప్లీజ్ లోపల ఒక వాష్రూమ్ పెట్టించండి. అలాగే ట్రై చేస్తాం. అబ్బా, ఒకేసారి 4 సార్లు ఏంట్రా బాబు. సారీ సార్, చెప్పలేని ప్రాబ్లం వల్ల అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే. నీ పేరేంటి? అడిగింది నీ పేరేనయ్యా, అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తావేంటి? నీ పేరు చెప్పవయ్యా. నా పేరు చెప్పు చెప్పు. నా పేరు చెప్పు. ఒక్క నిమిషం సార్. వీడి పేరు నిజంగా 1 మినిట్ అనండి. నా వల్ల కాదు సార్, ఇక నా వల్ల కాదు. బీపీతో నరాలు చిట్లిపోతున్నాయి. లోపల బాత్రూమ్ ఏం లేదా? లోపలేం లేదు సార్, బయటే ఉంది. ఓకే, కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. కనీసం వాడి నోటితో వాడి పేరేనే చెప్పిద్దాం. ప్లీజ్ ప్లీజ్ రిలాక్స్. ఈ టాబ్లెట్ వేసుకోండి. మీరు టాబ్లెట్ వేసుకోండి. టాబ్లెట్ వేసుకోండి. వాటర్ తాగండి. వాటర్ తాగండి. ఏంటయ్యా వాటర్ లేవు ఇందులో? నా వాటర్ ఎక్కడ? అదిగో తీసుకోండి, అక్కడ ఉన్నాయి, తీసుకోండి. అమ్మా, టాబ్లెట్స్ దాని కాఫీలో వేస్తే మోషన్స్ నాకు అవుతున్నాయంటే అర్థం కావట్లేదా? ఏంటయ్యా అలా ప్రశ్నకోసారి బయటకు వస్తున్నారేంటి? అంత కష్టమైన ప్రశ్నలు వేస్తున్నారా? చెప్పవయ్యా. ప్రశ్నలో కష్టం లేదు, కడుపులో కష్టంగా ఉంది. ఒకే ఒక్క ప్రశ్నయ్యా, త్వరగా సమాధానం చెప్పి జాబు సంపాదించు. వెళ్ళు, రా వెళ్ళు, లే. సారీ సార్. నీ పేరు చెప్పలేనందుకా? నా పరిస్థితి చెప్పుకోలేనందుకు. ఈ పరిస్థితి అవసరం లేదులేవయ్యా, పేరు చెప్పు. నా పేరు 1 మినిట్ కదూ? అయ్యి ఉండొచ్చు సార్, అయ్యి ఉండొచ్చండి. అయ్యి ఉంటుంది. పేరు 1 మినిట్ అయ్యి ఉంటుంది. కూల్ డౌన్ సార్. మూర్తి గారు కూల్ డౌన్. మూర్తి గారు కూల్ డౌన్. మూర్తి గారు, మూర్తి గారు 1 మినిట్ కాదు. మూర్తి గారు ఆగండి. వాట్ హ్యాపెన్? ఏమైంది? గంట అయ్యి ఉంటుంది. 1 మినిట్ అయ్యే ఉంటుంది. హలో, ఏ హాస్పిటల్లో చేరావు? నువ్వా? ఏంటి, క్యాజువల్ వార్డా లేక ఐసీయూలో చేరావా? నేనెందుకు ఐసీయూలో ఉంటాను? తమరు నా మీద ప్రయోగించిన మోషన్ టాబ్లెట్స్ ప్లాన్ నీకే రివర్స్ అయింది కదా. ఐసీయూలో కాక ఇంకెక్కడుంటా? నీకెలా తెలుసు? అదేంటో నాకు అన్నీ అలా తెలిసిపోతుంటాయి.
నీకిలాంటి పిచ్చి ఐడియాలేవో వస్తాయని నా జాగ్రత్తలో నేనున్నాను. ఆటలో అవుట్ అయ్యావా, ఇంకా రన్నింగ్ రేస్ లోనే ఉన్నావా? ఏయ్, నిన్ను గట్టిగా అరిచినా నీకే ఇబ్బంది. నిన్ను వదలనే. వదలడానికి నీకు నేను దొరకాలిగా. నా క్యాప్ నాకు దొరికేసింది కాబట్టి ఇక నీతో నాకు పని లేదు. బాయ్. నన్ను గుద్ది నా కన్ను పోయేలా చేసి, నాకు ఉద్యోగం రాకుండా చేసి, చివరికి నన్ను ఇలా వాష్రూమ్కి అంకితమయ్యేలా చేసిన నిన్ను వదలనే. వా మో వా ఆ, లోపల గుంజేస్తుంది. మరి నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. హ్యాపీగా వాష్రూమ్ లో రెస్ట్ తీసుకో. ఏయ్ ఏ పోరా. ఒసేయ్, వదలనే, నిన్ను వదలను. ఆ ఎంత ప్రయత్నించినా పాప బాడీలో ఎలాంటి రెస్పాన్స్ కనిపించడం లేదు. ఓకే సార్. ఈ రోజు నుంచి మెడిసిన్స్ చేంజ్ చేస్తున్నాను, అలాగే అవి ఫాలో అవ్వండి. ఓకే. ఆటలాడుకోవాల్సిన ఈ వయసులో నీకీ కష్టమేంటమ్మా? అందరూ చుట్టూ ఉన్న చూడలేని ఈ కష్టం నీకెన్నాళ్ళమ్మా? నా బిడ్డ పోయినా దాన్ని నీలో చూసుకుంటూ బ్రతుకుతున్నాను. నువ్విలా మాట పలుకు లేకుండా హాస్పిటల్లో పడుంటే నేనేమి చేయలేను. నువ్వు కళ్ళు తెరిచే క్షణం కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతున్నావు. నిన్నే కాదమ్మా, అందరినీ కష్టాల్లో పడేసింది ఆ రాక్షసి. ఈ కష్టాల్ని, ఈ బాధల్ని తట్టుకోలేకనే మన కష్టాలు తీర్చమని ఆ దేవుళ్ళని అడగడానికి వెళ్తున్నాను. ఏ పని మీద వెళ్ళినా ఎదురుగా మీ అమ్మని రమ్మని చెప్పేదాన్ని. దాని ప్రతిరూపానివి నువ్వు. నిన్ను రమ్మనే అదృష్టం లేక నేనే నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. వెళ్ళిన ప్రతి దేవుడి దగ్గర నీ గురించి మొక్కుకుంటాను, నీ కళ్ళు తెరిపించమని వేడుకుంటాను. అలాగే మన ఈ పరిస్థితికి కారణమైన ఆ శిరీష సర్వనాశనం కావాలని కోరుకుంటాను. అమ్మనంటూ నీకు దగ్గరై అమ్మతనానికి మచ్చ తెచ్చిన ఆ శిరీష లాంటి మృగం పురుగులు పట్టి పోవాలని వేడుకుంటాను. నేను తిరిగొచ్చేసరికి ఆ శిరీష చచ్చిందన్న వార్త వినాలి. అనాథ శవంలాగా అది ఎక్కడో కుళ్ళి కుళ్ళి చావాలి. అమ్మా గౌరీ,
ఎవరమ్మ గౌరీ? శిరీషమ్మ. పిచ్చి తల్లి, అదమ్మ ఏంటమ్మా? అది రాక్షసి. ఆ రాక్షసి పుణ్యమే నువ్విన్ని రోజులు ఇలా ఉలుకు పలుకు లేకుండా హాస్పిటల్లో పడున్నావు. అది అమ్మ కాదమ్మా, మీ అమ్మ రూపంలో ఉన్న రాక్షసి. అది మీ తాతయ్యని కూడా చంపేసి ఎక్కడ మీ మావయ్య దాన్ని చంపుతాడో అని అది పారిపోయింది. తాతయ్యని శిరీషమ్మ చంపలేదు. శిరీషమ్మే నన్ను ఇంకా తాతయ్యని కాపాడాలని చూసింది. అది మీ తాతయ్యని చంపకపోవడం ఏంటమ్మా? మరి మీ తాతయ్యని చంపాల్సిన అవసరం ఎవరికుంది? తాతయ్యని నన్ను చంపాలని చూసింది ఆ కస్తూరి ఆంటీ. తాతయ్య, శిరీషమ్మ నన్ను కాపాడాలని తాతయ్యని చంపింది ఆ కస్తూరా? అంటే దాని గురించి శిరీష చెప్పింది, ఉదయం చెప్పిందంతా నిజమేనన్నమాట. నన్ను తాతయ్యని వెంటపడి తరిమిందమ్మమ్మ. పాపం తాతయ్య పరిగెత్తలేకపోతున్నా వదల్లేదు. తాతయ్యని తిట్టింది, బాగా ఏడిపించి కొట్టింది కూడా. తాతయ్య చాలా బ్రతిమిలాడాడు, అయినా వదల్లేదు. నన్ను చంపేస్తుందని భయపడి తాతయ్య నన్ను గుడిలో దేవుడికి నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పెళ్ళాడమ్మమ్మ. శిరీషమ్మే నన్ను తాతయ్యని కాపాడాలని చూసింది. ఆ కస్తూరి ఆంటీని మమ్మల్ని చంపాలని చూసింది. తాతయ్య పరిగెత్తలేకపోతున్నా వదల్లేదు. బాగా ఏడిపించి కొట్టింది కూడా. చెప్పమ్మా. ఎక్కడున్నావు? చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. నువ్వు అర్జెంటుగా బయలుదేరి వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాయి. ఏమ్మా అంత అర్జెంట్ ఏంటి? తీర్థయాత్రలు కానీ బయలుదేరావుగా. అవన్నీ తర్వాత నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? మన జీవితాల్ని మార్చేసిన విషయం.
మన నమ్మకం మనల్ని మోసం చేసిన విషయం. ఆలస్యం చేయకుండా రా, వచ్చాక నీకే తెలుస్తుంది. అమ్మేంటి ఏదో కంగారుగా ఉంది, ఏదేదో మాట్లాడుతుంది. చెప్పతయ్యా. సంజయ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తొందరగా ఇంటికి రా. నేను మీ ఇంటికే వస్తున్నాను. ఏమైంది అత్తయ్య? వస్తే ఏమైందో నీకే అర్థం అవుతుంది. తొందరగా బయలుదేరొచ్చే, ఆలస్యం చేయొద్దు. ఇంత అర్జెంటుగా రమ్మంటుంది, ఏమై ఉంటుంది? సార్ ఆఫీస్లో ఉన్నారు, మీరు ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి. పిన్ని, రా పిన్ని. ఏంటి అసలు ఈ మధ్య రావడమే మానేశారు? పాపం తాతయ్య పరిగెత్తలేకపోతున్నా వదలలేదు. ఏంటి పిన్ని అలా చూస్తున్నారు? కూర్చోండి, ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. తాతయ్య చాలా బ్రతిమిలాడాడు, అయినా వదలలేదు. ఏంటి పిన్ని ఇంకా నిల్చొనే ఉన్నారు? రండి కూర్చోండి. కాఫీ తీసుకోండి పిన్ని. పిన్ని, ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? పిన్ని అంటే అర్థం తెలుసా నీకు? నేను పిన్ అయితే నా భర్త ఏమవుతాడో తెలుసా నీకు? తెలిసే ఇదంతా చేసావా? నేనేం చేశాను పిన్ని? బంధాలకి అనుబంధాలకి అర్థం తెలియని కుక్కవి. పిన్ని, ఏమైంది మీకు? నన్నెందుకు కొడుతున్నారు? కొట్టడం కాదే, చంపుతాను నిన్ను. ఎన్ని నాటకాలాడవే. నీ మాటలు నమ్మి నా భర్తను ఎదిరించాను, నా బిడ్డని ద్వేషించాను. నేనే తప్పు చేయలేదని మొత్తుకుంటున్నా శిరీషని అనుమానించాను, అవమానించాను. చివరికి దాని చావు కోరుకున్నాను. అలాంటి రాక్షసి చావు కోరుకోవడంలో తప్పే ఉంది పిన్ని. ఎవరే రాక్షసి? నా బిడ్డ కాకపోయినా నా బిడ్డల బ్రతకాలని వచ్చిన అది రాక్షసా? నా బిడ్డ స్థానంలో నిలబడే రక్తం పంచకపోయినా కన్న బిడ్డలా నా మనవరాల్ని చూసుకోవాలనుకున్న అది రాక్షసా? అయిన వాళ్లుగా ఆదరించాల్సిన వాళ్ళ అవమానించినా అసహించుకుంటున్నా
మా కోసం బ్రతకాలనుకున్న అదే రాక్షసా? మా బ్రతుకు కోరుకున్న అది రాక్షస అయితే మా చావు కోరుకున్న నువ్వెవరే? పిన్ని, అదేదో నిన్ను మాయ చేసింది. నీకేవో మాయ మాటలు చెప్పింది. మాయ చేసింది అది కాదే, నువ్వు పిన్ని పిన్ని అంటూ అమ్మలాంటి నా నుదుట కుంకుమ చెరిపేశావు కదే. హ! నా కూతురి స్థానంలోకి శిరీష రాకూడదని మూర్ఖంగా ఎక్కడో బెంగళూరులో ఉన్న నిన్ను తీసుకొచ్చి నా ఇంట్లో స్థానం ఇస్తే నా బ్రతుక్కి అర్థం లేకుండా చేసావు కదే. నీ తండ్రిని బ్రతికించుకోవడానికి నా భర్తను చంపావా? నా మనవరాలి ప్రాణాలు తీయాలని చూస్తావా? ఎంతగా నమ్మానే నిన్ను. నా భర్తని తరిమి తరిమి కొట్టి నా ఎదురుగా ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటించావే. నేను బాబాయ్ని తరిమి తరిమి కొట్టడం ఏంటి పిన్ని? ఎవరు నీకు అబద్ధం చెప్పారు? నార్మోయ్, చెప్పింది ఎవరో కాదే, నీ వల్ల చావు బ్రతుకుల్లో కళ్ళు తెరవకుండా ఉన్నా నా మనవరాలు. నీ మాటలు నమ్మి బంగారం లాంటి శిరీషని అనుమానించాను కదే.